హలో ఎవ్రీవన్, చాలా ఇంట్రెస్ట్గా వాట్సాప్లో జాయిన్ అవుతున్నారు. చాలా థ్యాంక్స్. ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం జాక్పాట్ లెవెల్స్ వేసిన చార్టు మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే వాట్సాప్లో పంపబడినది. దాని యొక్క టైం మీరు చూస్తున్నారు, 9:13 అని ఉంది. 9:15 మార్కెట్ ఓపెన్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే ఈ లెవెల్స్ వాట్సాప్లో పంపబడినది. నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్ కూడా ఇంట్రాడే లెవెల్స్ వేసిన చార్ట్ వాట్సాప్లో పంపబడినది. ఈ లెవెల్స్కి ఇంట్రాడే క్యాండిల్స్ ఎలా రియాక్ట్ అయింది అనేది నెక్స్ట్ చూస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క ఫీచర్ చార్టు 13వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం. కింద వచ్చి మీరు డేట్ టైం ఉంది. ఈ ఫస్ట్ క్యాండిల్ రాకు ముందే మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే వాట్సాప్లో ఈ లెవెల్స్ పంపబడినది. పర్ఫెక్ట్గా క్యాండిల్స్ మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే రివర్స్ అయింది. ఈ క్యాండిల్ బై క్యాండిల్ యొక్క హై దాటిన వెంటనే క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. మీరు చూస్తున్నారు. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకొని బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము. మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 67 పాయింట్స్. ఈ 67 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ మనం చేసి ఉండొచ్చు. దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. ఈ లెవెల్స్ ఇంట్రాడే కోసం పంపబడినది. నెక్స్ట్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ లెవెల్స్, పుట్ ఆప్షన్ లెవెల్స్ పంపబడింది. దాని యొక్క పర్ఫార్మెన్స్ చూస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ లెవెల్. ఇక్కడ నుంచి పడిపోయిన క్యాండిల్స్ పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. మీరు చూస్తున్నారు. కరెక్ట్గా పై లెవెల్స్ కూడా టచ్ అయింది. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుని ఎన్ని పాయింట్స్ మాక్సిమం రీచ్ అయింది అని చూస్తాము. 66 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 66 పాయింట్స్ ఆప్షన్లో రీచ్ అయింది. దీని ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. నెక్స్ట్ పుట్ ఆప్షన్. పుట్ ఆప్షన్ చూస్తున్నారు. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఈ సెల్ క్యాండిల్ యొక్క లో దాటిన వెంటనే క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. మీరు చూస్తున్నారు. ఒక బఫర్ పాయింట్ సెట్ చేసుకుని మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్ చూస్తాము. 57 పాయింట్ రీచ్ అయింది. ఈ 57 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. ఈ లెవెల్ యూస్ చేసుకోవడానికి ఒక బేసిక్ తెలిసి ఉండాలి అని చెప్పి ఉంటాను. ఒక కాల్ ఆప్షన్ బై సైడ్ పోయేటప్పుడు పుట్ ఆప్షన్ ఏం జరుగుతుంది తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది పుట్ ఆప్షన్. పుట్ ఆప్షన్ క్యాండిల్స్ సెల్ సైడ్ పడిపోతూ ఉంది. కాల్ ఆప్షన్ ఏం జరుగుతుందని మనకి తెలిసి ఉండాలి. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.